పోతన భాగవతము వరాహావతారము హిరణ్యాక్షుని దిగ్విజయము. అప్పుడు సాటిలేని తేజస్సుతో విరాజిల్లుతున్న హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొందిన గర్వంతోనూ వారింపరాని శత్రువుల ఒక్కడగించే అవక్ర పరాక్రమం యొక్క అతిశయంతోనూ సమస్త లోక పాలకులను జయించి తన వశం చేసుకొని తనకెక్కడా మృత్యుభయం లేక నిర్భయుడై సుఖంగా ఉన్నాడు. అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజు మతపుటేనుగు తొండం వంటి తన భుజాదండం మీద గదాదండాన్ని ధరించి తనను ఎదిరించి యుద్ధం చేయగలిగిన శత్రువీరుడు ఎక్కడా కనిపించక భూలోకమంతా తిరిగి స్వర్గంపై దండెత్తి అక్కడ యుద్ధం చేయడానికి ఇష్టపడని దేవతలను చూశాడు. పితులు చెలరేగగా శత్రువులు కలతపడగా అందమైన వైజయంతిమాలను ధరించి కాలి గండ పెండేరాలు మ్రోగుతుండగా తన దేహకాంతి 4 దిక్కుల్లో పిక్కటిల్లగా వస్తున్న హిరణ్యాక్షుని చూసి దేవతలు బ్రహ్మవరాన్ని గుర్తుకు తెచ్చుకొని భయపడి గరుత్మంతుని చూసి పారిపోయే పాముల వలె తన మందిరాలను జిల్లేళ్లకు ఉమ్మెత్తలకు నివాసాలుగా చేసి ఎక్కడెక్కడికో పారిపోయారు అని ఈ గద్య భావము. శౌర్యము ఓవదట్టి నిజ సాధనముల్ దిగినాడి విక్రమౌదార్య పరాక్రమ క్రమము తప్పగ భీతిలి పారి రక్కటా కార్యము దప్పినాకులని గైకొని ఆర్చి సుమేరు పర్వత స్థైర్యుడు వాతిజొజ్జనతి దర్పిత భూరి భుజా విజృంభియై పౌరుషం పోగొట్టుకొని తమ ఆయుధాలను విడిచిపెట్టి దేవతలు భయపడి కర్తవ్యాన్ని విస్మరించి పారిపోయారు కదా అని సింహ గర్జన చేసి మేరు పర్వతం వంటి స్థైర్యం కలిగిన హిరణ్యాక్షుడు గొప్ప భయంతో విజృంభించిన గర్వాతిశయంతో సముద్రంలో ప్రవేశించాడు అని ఈ పద్య భావం. ఈ విధంగా ప్రవేశించగా వరుణిని బలములు ధనుజేశ్వరు తేజము దేరి చూడజాలక శౌర్యస్ఫురణము సెడి ఎందేని వరచంద జలది మధ్య భాగమునందున్. వరుణదేవిని సైనికులు హిరణ్యాక్షుని తేజాన్ని తేరిపారా చూడలేక పౌరుషం కోల్పోయి సాగర మధ్య భాగంలో ఎక్కడికో పారిపోయారు అని ఈ పద్య భావము. అమరారి విపుల నిశ్వాసముల ప్రభవించినట్టి జలనిధి కల్లోలములను విపుల గదా